How are you? So na పేరు నారాయణ from Faraday Navodaya Sainik Rashtriya Military School Online Coaching Center. Dear students, నిన్న మీ కోడింగ్ అనే క్వశ్చన్ పేపర్ని పంపించడం జరిగింది. సో ఈరోజు రిమైనింగ్ 60 క్వశ్చన్స్ అంటే 60 క్వశ్చన్స్ ఇచ్చాను. కొంతమంది 20 అలా చేశారు. 60 క్వశ్చన్స్ చేసి కీ పెట్టండి. నేను ఈవినింగ్ మీకు కీ అనేది పెడతాను. సేమ్ ఈరోజు కూడా సేమ్ ఏం చేస్తారు, 3:45కి అలా మీరు ఏం చేయాలి, 3:45 to 4 స్క్వేర్స్ రాయాలి, క్యూబ్స్ రాయాలి, టేబుల్స్ రాయాలి. అవన్నీ కూడా 4 o'clockకి పంపాలి. ఓకే అమ్మా? సో తర్వాత ఏం చేస్తారు, 4 o'clock అంటే 5 minutes అటు ఇటు ఉంది. వీడియో అనేది 4 o'clockకి పంపించడం జరుగుతుంది. 4:45 వరకు వీడియో ఉంటుంది. మనకి రికార్డెడ్, ప్రీ రికార్డెడ్, లైవ్ రికార్డెడ్ వీడియోస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జూమ్ క్లాస్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం కష్టం. ఎందుకంటే ఒక క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. జూమ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం, బాగా చదివినోడికి అర్థమైపోతుంది, బాగా చదివినోడు మళ్ళీ అడుగుతాడు. క్లాస్ రూమ్ అనుకోండి పర్వాలేదు, కానీ జూమ్ క్లాస్లో ఏమవుతుంది, ఒక వ్యక్తి మళ్ళీ అడుగుతాడు, ఇంకో పర్సన్ మళ్ళీ అడుగుతాడు. సో అందువల్ల ఏమవుతుందంటే ఒక రోజుకి ఒక క్వశ్చన్ మాత్రమే మనం చెప్పగలడానికి అవుతుంది. లైవ్ క్లాస్ అనుకోండి పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఒకే క్వశ్చన్ చాలామంది అడుగుతారు కాబట్టి సో వెంటనే క్లారిఫై అవుతుంది. కానీ జూమ్ క్లాస్లో మనకి ఏమవుతుందంటే మళ్ళీ ఆ ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళీ అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్పడానికి అవుతుంది. నెక్స్ట్ రోజు మళ్ళీ అది మనకి కొత్త అయిపోతుంది. మరి అలాంటప్పుడు రికార్డెడ్ వీడియో చూడడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఆ డౌట్ని మళ్ళీ క్లారిఫై చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఓకే అమ్మ? కాబట్టి ముందు ఏం చేస్తామంటే మనం జాగ్రత్తగా క్లాస్ని ఫాలో అవ్వాలమ్మ. ఓకే? సో 3 to 4 వరకు మనం కంపల్సరీగా టేబుల్స్ రాయాలి, స్క్వేర్స్ రాయాలి, క్యూబ్స్ రాయాలి. ఓకే? అలాగే 2/1, 2/2, అలాగే 2/5 వరకు, 3/1, 3/5 వరకు, 4/1, 4/5 వరకు మనం రాయాలి. ఓకే అమ్మ? తర్వాత చూద్దాం. సో 4 నుంచి 4:45 వరకు మనకి ఏమవుతుంది, రికార్డెడ్ వీడియో అనేది మనకి పంపించడం జరుగుతుంది. ఒక 5 minutes మీరు రెస్ట్ తీసుకొని 4:50 నుంచి 5:05 వరకు నోట్స్ ప్రిపేర్ చేసి నాకు పెట్టాలన్నమాట. నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టాలి. సో తర్వాత మళ్ళీ మీకు 5:10కి ఇంకొక వీడియో వస్తుంది. 5:10 నుంచి 5:55 వరకు. ఓకే అమ్మ? సో తర్వాత ఏం చేస్తారు, 6 వరకు మనం రెస్ట్ తీసుకొని 6 నుంచి 6:20 వరకు ఆ వీడియో మళ్ళీ మనం ఏం చేయాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. డైలీ ఇది మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే మన ఏమేది, నవోదయ సైనిక్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్, పెద్ద స్కూల్ మనం టార్గెట్ పెట్టుకున్నాం. అలాంటి స్కూల్ టార్గెట్ పెట్టుకునేటప్పుడు ఏం చేయాలమ్మా, దానికి తగ్గట్టు మనం వర్క్ చేయాలి. ఓకే అమ్మా? దానికి తగ్గట్టు మనం వర్క్ చేయాలి. ఓకే? ఇప్పుడు సిరీస్ టెస్ట్ మనం తీసుకున్నాం. సిరీస్ టెస్ట్లో మనం చూసాం, ఏంటి చూసాం, అవి స్క్వేర్స్ అయినా అవ్వచ్చు, క్యూబ్స్ అయినా అవ్వచ్చు, ప్రైమ్ నెంబర్స్ అయినా అవ్వచ్చు, ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దాన్ని ఒక ఆర్డర్లో ఫాలో అవుతూ మధ్యలో లేదా ఆ తర్వాత ఇచ్చే క్వశ్చన్ మార్క్ని మనకి ఏంటి అని అడుగుతాడు, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే? ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి, చూద్దామమ్మా. 10, 11 ఫస్ట్ నోట్స్ ప్రిపేర్ చేయకూడదు. ఏం చెప్తున్నానో జాగ్రత్త వినండి. 4:45కి మొత్తం విన్న తర్వాత మాత్రమే నోట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. మనం రియల్ క్లాస్లో కూడా ఫస్ట్ క్లాస్ మాత్రమే వినాలి, తర్వాత మాత్రమే నోట్స్ రాయాలి. ఓకే అమ్మా? 10, 11, 14, 23, 50 క్వశ్చన్ మార్క్, 50 క్వశ్చన్ మార్క్. సో మనకి ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా లేదా, ఇది సిరీస్ ఇంక్రీజ్ కదా
అవుతుంది, పెద్దగా ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వట్లేదు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఇది ఎంతమ్మా డిఫరెన్స్ +1 ఏనమ్మా, ఈ రెండు డిఫరెన్స్ ఎంతమ్మా +3, ఈ రెండు డిఫరెన్స్ ఎంతమ్మా +9, ఈ రెండు డిఫరెన్స్ ఎంతమ్మా 27. ఓకేమ్మా, జాగ్రత్త చూడాలి. సో 1 ఎన్ని టైమ్స్ ఇది 3 టైమ్స్, 3 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్, 9 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్, 27 ఎన్ని టైమ్స్ 3 టైమ్స్. అంటే ఎంతమ్మా 27 3 జా 81. 81 దేనికి కలపాలి 50 కలపాలి. 81 50 ఎంతమ్మా 131. ఓకే అమ్మా, ముందు అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంక్రీజ్ అవుతుంటే అది ఇంక్రీజ్ అయింది, ఇది +1, ఇది +3, ఇది +9, ఇది +27. ఇప్పుడు వీటి మధ్య రిలేషన్ ఏంటి, 1 3 జా 3 3 3 జా 9 9 3 జా 27, 27 3 జా 81, 81 + 50 ఎంతమ్మా 131. సెకండ్ చూడండి, Four, 11, 17, 22, question mark 29, 29, 31, 30. ఓకే, ఇప్పుడు మధ్యలో ఉన్న క్వశ్చన్ ఏంటి అని మనకి అడిగారు. ఓకే అమ్మా, సో ఈ షెడ్యూల్ గుర్తుంది కదమ్మా, మీరు ఎప్పుడైనా క్లాస్ స్టార్ట్ అయ్యే 15 మినిట్స్ ఇక్కడే కాదు స్కూల్లో కూడా మీరు చేయాల్సింది 15 మినిట్స్ ముందు వచ్చి క్వశ్చన్స్ని జాగ్రత్తగా రాసుకోవాలి. 3:45 నుంచి 4 ముందంతా ఏ రోజు నిన్నంతా ఏం చెప్పారు, మొన్న ఏం చెప్పారు, ఇదంతా కూడా అబ్జర్వ్ చేసుకొని మైండ్లో పెట్టుకొని స్క్వేర్లు రాసుకోవాలి, క్యూబ్స్ రాసుకోవాలి, ప్రైమ్ నెంబర్స్ రాసుకోవాలి, ప్రైమ్ నెంబర్ సమ్ రాయాలి. అది కూడా మర్చిపోయాను, ప్రైమ్ నెంబర్స్ రాయాలి. 1 to 10 ఏ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, వాటి సమ్ ఎంత, ఎందుకంటే ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. 11 to 20 ప్రైమ్ నెంబర్స్ ఏంటి, వాటి సమ్ ఎంత. అలాగే మనకి ఎక్కడి వరకు 90 to 100. మళ్ళీ ఏం చేయాలి, 1 to 100 మొత్తం ప్రైమ్ నెంబర్స్ సమ్ ఎంత, 1 to 50 ప్రైమ్ నెంబర్స్ సమ్ ఎంత, ఇవి కూడా మనం రాయాలి. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం. సో 4, 11, సో ఈ రెండింటి గ్యాప్ ఎంతమ్మా +7, ఈ రెండింటి గ్యాప్ ఎంతమ్మా +6, ఈ రెండింటి గ్యాప్ ఎంతమ్మా +5. అంటే ఒక్కొక్కటి డిక్రీజ్ అవుతుందా లేదా. సో +5 తర్వాత ఏమొస్తుంది +4, 22 + 4 ఎంతమ్మా 26, +3 29, +2 31, +1 30. ఓకే అమ్మా, సో నెక్స్ట్ చూడు థర్డ్ క్వశ్చన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 5 16 51 158 క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది, కానీ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. అంటే కంపల్సరీగా మల్టిపుల్ చేసినట్టే కదమ్మా. సో 5 16 గ్యాప్ ఎంత 11, 16 51 గ్యాప్ ఎంత అమ్మా 35. సో దానివల్ల మనకి యూజ్ లేదు. అప్పుడు నేద్దాం, ముందు వేసుకోవడానికి ట్రై చేయాలి, +35 యాడ్ చేసేది. సో 51 107 ఏనా 107. దీని ఆర్డర్ ఏమైనా ఉందా, 11 3 జే ఎంతమ్మా 33 + 2, 35 3 జే ఎంతమ్మా 105 + 2, అంటే +2 ఏనా. అంటే దీన్ని ఏం చేసాడు 11 × 3 + 2. ఓకే అమ్మా, 35 × 2 35 × 3 + 2. ఓకే, సో మళ్ళీ ఏం చేసాడు అంటే ఈ నెంబర్ని × 3 చేసి +2 యాడ్ చేశాడు, ఈ నెంబర్ని ×
ఇంటూ 3 చేసి ప్లస్ 2 యాడ్ చేశాడు. మళ్ళీ ఈ నెంబర్ని ఏం చేశాడు, ఇంటూ 3 చేసి ప్లస్ 2 అంటే దేన్ని 107ని ఇంటూ 3 చేసి ప్లస్ 2 వేయాలి. ఓకే, ఇది మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉందనుకోండి, ఇంకోటి చూద్దాం. సో ఇంకోలాగైనా చేయొచ్చు. ఎలాగా క్లియర్ మీకు తెలిసిపోతుంది. 5 ఎనీ టైమ్స్ 16, 5 ఎనీ టైమ్స్ 16, 5 3 जा 15 प्लस 1. ओके, 16 के एनी टाइम्स 51, 16 3 जा प्लस 3 అంటే 1 యాడ్ చేసేది 3 యాడ్ చేసేది ఆడ్ నెంబర్స్. తర్వాత 51 into 3 plus 5. ఓకే, సో into 3 plus 1 into 3 plus 3 into 3 plus 5. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా, 150 into 3 ఏ కదా కామన్, 158 into 3 ప్లస్ ఎంతమ్మా 7, 1 3 5 7. అర్థమైందమ్మా, 5 3 జా, అందుకే టేబుల్స్ పాజిటివ్ రావాలి. 5 3 జా 15 ప్లస్ 1, 16 3 జా 48 ప్లస్ 3, 51 3 జా 158 153 ప్లస్ 5 అంటే ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 అని కాదమ్మా. ఇప్పుడు 158 3 జా మనం చూద్దాం, 3 8 జా 24, 3 5 జా 2, 15 ప్లస్ 2 17, 4 4 17, 4 ప్లస్ 7 ఎంతమ్మా 481. సో ఎంత అవుతుంది 481. నెక్స్ట్ చూద్దాం. అర్థమైంది కదమ్మా, టేబుల్స్ అనేవి ఫాస్ట్ ఉంటారు. అందుకే 5 3 జా 15 ప్లస్ 1, 16 3 జా 48 ప్లస్ 3, 51 3 జా ప్లస్ 5, 158 3 జా ప్లస్ 7. ఓకే అమ్మా, నెక్స్ట్ చూద్దాం. फोर्थ वन చూద్దాం. 6 12 20 30 42 క్వశ్చన్ మార్క్. ఓకే అమ్మా, 6 12 20 30 42 క్వశ్చన్ మార్క్. ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది కదమ్మా. ఇది ఎంతమ్మా ప్లస్ 6, ఇది ఎంతమ్మా ప్లస్ 8, ఇది ఎంతమ్మా ప్లస్ 10, ఇది ఎంతమ్మా ప్లస్ 12, ఇప్పుడు ఇది ఎంతమ్మా ప్లస్ 14. అంతే కదమ్మా, 2 2 ఇంక్రీజ్ అవుతుంది. 6 ప్లస్ 2 8 ప్లస్ 2 10 ప్లస్ 2 ప్లస్ 14 అంటే ఎంతమ్మా 56. ఓకే, చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండమ్మా, తర్వాత రాసుకుందరు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత రాసుకోవాలి. ఓకే అమ్మా, నెక్స్ట్ చూద్దాం. 1 8 17 30 49 క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఇది కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా ప్లస్ 7. ఓకే, ఇదెంత ఇంక్రీజ్ అయింది ప్లస్ 9, ఇదెంత ఇంక్రీజ్ అయింది ప్లస్ 13. అంటే 2 ఇంక్రీజ్ అయింది, తర్వాత 4 ఇంక్రీజ్ అయింది, తర్వాత ఎంత ఇంక్రీజ్ అయింది 90. ఒక ఆర్డర్ ఉందా లేదమ్మా చూడండి. 7 కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది ప్లస్ 2, 9 కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది ప్లస్ 4, 13 కి ఎంత యాడ్ చేస్తే 19 వస్తుంది ప్లస్ 6. అంటే ఫస్ట్ 2 యాడ్ చేశాడు దీనికి, తర్వాత దీనికి 4 యాడ్ చేశాడు, తర్వాత దీనికి 6 యాడ్ చేశాడు. 2 2 ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాడు. ఇప్పుడు 6 తర్వాత ఎంత యాడ్ చేయాలమ్మా 8. దేనికి యాడ్ చేయాలమ్మా 19 ప్లస్ 8 ఎంతమ్మా 27. ఈ 27 దేనికమ్మా యాడ్ చేయాలి 49 కి యాడ్ చేయాలి. 49 ప్లస్ 27 ఎంతమ్మా 76. ఓకే అమ్మా, 76 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 30 ప్లస్ 19 ప్లస్ 27. ఎందుకంటే చూసుకోండి, 7 కి 2 యాడ్ చేస్తే 9 వస్తుంది, 9 కి 4 యాడ్
యాడ్ చేస్తే 19 వస్తుంది, 19 కి 8 యాడ్ చేస్తే 27 వస్తుంది, 27 కి 49 యాడ్ చేస్తే 76 వస్తుంది. ఓకే అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి. (361) question mark, 169, 121, 49, 25. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. 25 అంటే దేని స్క్వేర్ అమ్మా? ఇవన్నీ స్క్వేర్ లో క్లియర్గా తెలిసిపోతుంది, అంతే కదమ్మా. ఇదే స్క్వేర్ 5 స్క్వేర్. ఇక్కడ వెంటనే క్వశ్చన్ మార్క్ వచ్చింది కాబట్టి మనం అబ్జర్వ్ చేయడం కష్టం. ఇక్కడ మధ్యలో ఎక్కడైనా క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దీనికి రిలేషన్ ఏంటో మనం అబ్జర్వ్ చేస్తాం. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడంటే వెనక నుంచి మనం చూసుకుంటే సరిపోతుంది. ఇదే స్క్వేర్ 5 స్క్వేర్, ఇదే స్క్వేర్ 7 స్క్వేర్, ఇదే స్క్వేర్ 11 స్క్వేర్, ఇదే స్క్వేర్ 13 స్క్వేర్. 5, 7, 11, 13 ఇవన్నీ ఏ నంబర్స్ అమ్మా? ప్రైమ్ నంబర్స్. 13 తర్వాత ప్రైమ్ నంబర్ ఏది? 17. 17 స్క్వేర్ ఎంత? 289. తర్వాత ఇదే స్క్వేర్ 19 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 361. ఓకే అమ్మా. నెక్స్ట్ స్క్వేర్స్ క్యూబ్స్ మనం జాగ్రత్తగా ఐడెంటిఫై అవ్వాలమ్మా. One, 5, 14, 13 question mark. Okay amma. So 1, 5, 14, 13 question mark. 1 కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది? 4. 5 కి ఎంత యాడ్ చేస్తే 14 వస్తుంది? 9. 14 కి ఎంత యాడ్ చేస్తే 30 వస్తుంది? 16. చూడండి, ఫస్ట్ 4 యాడ్ చేసేది, తర్వాత 9 యాడ్ చేసేది, తర్వాత 16 యాడ్ చేసేది. వీటి స్పెషాలిటీ ఏంటి? ఇదే స్క్వేర్ 2 స్క్వేర్, ఇదే స్క్వేర్ 3 స్క్వేర్, ఇదే స్క్వేర్ 4 స్క్వేర్, ఇదే స్క్వేర్ తీసుకోవాలి 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 30 ప్లస్ 25 ఎంత అమ్మా? 55. ఓకే. సో జనరల్ గా ఎప్పుడు ఇంక్రీజ్ అయినా దాని గ్యాప్ ని ఐడెంటిఫై చేసుకోండి. ఇక్కడ 4 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 9 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 16 ఇంక్రీజ్ అయింది. 4 అంటే దేని స్క్వేర్? 2 స్క్వేర్. 9 అంటే దేని స్క్వేర్? 3 స్క్వేర్. 16 అంటే దేని స్క్వేర్? 4 స్క్వేర్. 25 అంటే దేని స్క్వేర్? 5 స్క్వేర్. ఓకే అమ్మా. తర్వాత 64, 32, 16, 8 క్వశ్చన్ మార్క్. సో ఇది కూడా మనం చూడగానే మీరు గేమ్స్ ఎలా ఆడతారు, లాజిక్ ను ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇది కూడా ఒక గేమ్ లాంటిదే. నెంబర్స్ అనేవి ఏ విధంగా మారుతుందో చూసుకుంటారు. సో ఇక్కడ మనకి 64 లో హాఫ్ ఏ కదమ్మా 32, 32 లో హాఫ్ ఏ కదమ్మా 16, 16 లో హాఫ్ ఏ కదమ్మా 8. అంతేనమ్మా. 64 లో హాఫ్ ఎంత? 32. 32 లో హాఫ్ ఎంత? 16. 16 లో హాఫ్ ఎంత? 8. 8 లో హాఫ్ ఎంత అమ్మా? 4. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుంది? 4 వస్తుంది. అర్థమవుతుంది కదమ్మా. ఇందులో హాఫ్ బై 2 ఎంత అమ్మా? 32. 32 లో హాఫ్ ఎంత అమ్మా? 16. 16 లో హాఫ్ ఎంత అమ్మా? 8. 8 లో హాఫ్ ఎంత అమ్మా? 4. ఓకే అమ్మా. నెక్స్ట్ చూడండి. (21, 34, 55, 89 question mark. So 21, 34, 55, 89 question mark. So జనరల్ గా మనం తీసుకునేటప్పుడు
దీనికి ఎంత ఇంక్రీజ్ అయింది 13. ఓకే అమ్మా, దీనికి ఎంత ఇంక్రీజ్ అయింది 13. దీనికి ఎంత ఇంక్రీజ్ అయింది 21. దీనికి ఎంత ఇంక్రీజ్ అయింది 34. ఓకే, సో ఇది ఒక ఆర్డర్ ని ఫాలో అవ్వట్లేదు. ఇది ఎంత ఇంక్రీజ్ అయింది 8, ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది 13, అంటే 5 ఇంక్రీజ్ అయింది. ఆర్డర్ కాకుండా మనం చూడగానే చెప్పవచ్చు. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది 21 ప్లస్ 34 ఎంత అమ్మా 55. అంటే దీనికి ప్రీవియస్ నెంబర్ ని యాడ్ చేసాం. ఓకే అమ్మా, అలాగే ఇక్కడ తీసుకో 55 ఎంత యాడ్ చేయాలి 55 కి 34 యాడ్ చేయాలి. 54 ప్లస్ 34 ఎంత అమ్మా 89. ఓకే అమ్మా, ఈ 89 కి ఎంత యాడ్ చేయాలి 55 యాడ్ చేయాలి. 89 ప్లస్ 55 ఎంత అమ్మా 144. సో 144. ఓకే అమ్మా, నెక్స్ట్ 10th one చూడండి. 1 2 7 మళ్ళీ 7 13 12 క్వశ్చన్ మార్క్ 19. సరే, ఇది క్వశ్చన్ మార్క్ 12 తర్వాత మళ్ళీ క్వశ్చన్ మార్క్ అంటే 2 క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాడు. అంటే దీన్ని ఆల్టర్నేటివ్ ఎప్పుడైనా 2 క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాడంటే అందులో 2 సిరీస్లు దాగి ఉన్నాయని అర్థం. ఇప్పటి వరకు మనం ఒక సిరీసే చూసాం, కానీ 2 క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాడంటే ఏమవుతుంది 2 క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాడంటే ఏమవుతుందమ్మా ఇందులో 2 సిరీస్ ఉన్నాయి అని అర్థం. ఇందులో ఎన్ని సిరీస్ ఉన్నాయి 2 సిరీస్. జనరల్ అబ్జర్వ్ చేయండి, దీనికి +1 దీనికి +5 అసలు లేదు. ఇలా అయితే మీకు ఏమైనా ఆర్డర్ ఉందా లేదు. అంటే ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఒక నెంబర్ విడిచిపెట్టాలి. 1 + 7 ఎంత 1 + 6 ఎంతమ్మా 7. 7 + 6 ఎంతమ్మా 13. ఇప్పుడు 13 + 6 ఎంతమ్మా 90. ఇది ఒక సిరీస్ అన్నమాట. అంటే దీన్ని ఏమంటారు, ఎప్పుడైనా 2 క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాడు అనుకోండి అది ఆల్టర్నేటివ్ సిరీస్ అని అర్థం చేసుకోండి. సో దాని ప్రకారం ఇది చూద్దాం. ఇది ఒక నెంబర్ ఇస్తే 2 + 5 ఏనమ్మా 7 + 5 ఎంతమ్మా 12. అంటే ఒకటి 6 6 యాడ్ చేసాడు, ఒకటి 5 5 యాడ్ చేసాడు. 12 + 5 ఎంతమ్మా 17. ఓకే, నెక్స్ట్ 38 34 29 23 16 క్వశ్చన్ మార్క్ 16 క్వశ్చన్ మార్క్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మనం తీసుకుందాం ఎంతమ్మా 4. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాం 5. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాం 6. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుందాం 7. అంటే ఒకసారి 4 డిక్రీజ్ అయితే ఒకసారి 5 ఇది డిక్రీజ్ అవుతుంది. చూసుకోండి వాల్యూస్ అన్ని కూడా ఏమవుతున్నాయి డిక్రీజ్ అవుతున్నాయి. డిక్రీజ్ అవుతున్నాయి అంటే డివిజన్ అయినా అవుతుంది లేదా మైనస్ అయినా అవుతుంది. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. సో తక్కువ వాల్యూ ఉంది కాబట్టి అది మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ 38 - 4 అయినా ఇది -5 అయినా ఇది -6 అయినా ఇది -7 అయినా ఇప్పుడు ఇది ఎంత అవుతుంది -8. అంటే ఎంత అవుతుంది 8. అంటే ఇక్కడ ఎంత అవుతుంది 8 వస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం.
ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చినవేనమ్మా. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, తర్వాత నోట్స్ ప్రిపేర్ చేయండి. 3, 7, 19, 55, 163 క్వశ్చన్ మార్క్. సో ఇది చూడండి, ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది అంతేనా? కానీ జనరల్గా అబ్జర్వ్ చేయండి, ఎంత ఇంక్రీజ్ అయింది? ఇక్కడ 4 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 12 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 36 ఇంక్రీజ్ అయింది అంతేనా? ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? 108 ఇంక్రీజ్ అయింది అంతే కదమ్మా. ఫస్ట్ 4 ఇంక్రీజ్ అయింది, తర్వాత 12 ఇంక్రీజ్ అయింది, తర్వాత 36, తర్వాత 108. అంటే ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ ఇది? 3 టైమ్స్ అంతేనా? దీనికి ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. దీనికి ఇది ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. దీనికి ఇది ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. దీనికి ఇది ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. అంటే దీనికి 324 యాడ్ చేయాలి అంతేనా? ఈ 324 దేనికి యాడ్ చేయాలి? 163. 163 ప్లస్ 324 ఎంతమ్మా? 7, 8, 4, 487 ఎంతమ్మా? 487. ఓకే అమ్మా. నెక్స్ట్ చూద్దాం. Nine 109 134 175 సో ఇక్కడ జనరల్ గా ఇంక్రీజ్ అయ్యి కదమ్మా. ఇది ఎంత ఇంక్రీజ్ అయింది? 13 ఇంక్రీజ్ అయింది. ఇది ఎంత ఇంక్రీజ్ అయింది? 25 ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇది ఎంత ఇంక్రీజ్ అయింది? 41 ఇంక్రీజ్ అయింది. సో ఫస్ట్ 13 ఇంక్రీజ్ అయింది, 25 ఇంక్రీజ్ అయింది, 41 ఇంక్రీజ్ అయింది. మరి వీటి మధ్య ఎలా ఇంక్రీజ్ అవుతుంది మనం చూసుకోవాలి కదా. సో 13 కి 12 యాడ్ చేస్తే 25 కి 16 యాడ్ చేస్తే ఓకే అమ్మా. అంటే దీనికి గ్యాప్ ఎంత మనం మళ్ళీ చూసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక ఆర్డర్లో లేదు కదా. దీనికి గ్యాప్ ఎంత? 12. దీనికి గ్యాప్ ఎంత? 16. అంటే 4 ఇంక్రీజ్ అవుతుందా లేదా? సో మళ్ళీ 4 ఇంక్రీజ్ అయితే ఎంత అవుతుంది? 20 దేనికి యాడ్ చేయాలి? 41. అంటే 61 ఏనా? 61 దేనికి యాడ్ చేయాలి? 175. 175 ప్లస్ 61 ఎంత? 63. 236. అర్థమైందమ్మా? ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది? 13, తర్వాత 25, తర్వాత 41. సో ఇది మనకి తెలియట్లేదు కాబట్టి మళ్ళీ దీని మధ్య గ్యాప్ తీసుకున్నాం. ఈ రెండింటి గ్యాప్ ఎంత? 12. ఈ రెండింటి గ్యాప్ ఎంత? 16. ఈ రెండింటి గ్యాప్ ఎంత అమ్మా? 20. ఓకే అమ్మా, అర్థమైందమ్మా? అర్థం అవ్వలేదు. సో అంటే ఇప్పుడు 12, 16, 4 ఇంక్రీజ్ అయింది. 16, 20 అంటే 20 దేనికి యాడ్ చేద్దాం? 41. 41 ప్లస్ 20 ఎంతమ్మా? 61. 61 ప్లస్ 175 ఎంతమ్మా? 236. ఓకే అమ్మా. తర్వాత చూద్దాం. ఇది మీరు ఒక నిమిషం టైం ఇస్తాను, మీరే ఆలోచించి చెప్పండి. 49, 36, 18 క్వశ్చన్ మార్క్. ఒక 30 సెకండ్స్ టైం ఇస్తాను, ఎవరైనా ఒకసారి ఆలోచించి చేయండి. ఇదంతా డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుందంటే ఏం చేయాలి? డివిజన్ అయినా చేయాలి, మైనస్ అయినా చేయాలి. డివిజన్ అయినా చేయాలి,
మైనస్ అయినా చేయాలి. సో జనరల్గా మనం తీసుకుందాం 77 40 28 కదమ్మా డిఫరెన్స్. ఇక్కడ దీనికి ఎంతమ్మా డిఫరెన్స్ 30, దీనికి ఎంతమ్మా డిఫరెన్స్ 80. అంతే కదమ్మా. మరి ఏంటి దీని ఆర్డర్ ఏమైనా ఫాలో అవుతున్నామా మనం? దీన్ని 28 డిగ్రీస్ అయింది, తర్వాత అయినా మళ్ళీ దీని డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి ఎంత -15 మళ్ళీ 5. ఒక ఆర్డర్ అనేది లేదు, అంటే దీన్ని ఫాలో అవ్వట్లేదు. ఇంకేదేనో ఫాలో అవుతున్నాడు. ఎలాగా? ఇంకేది ఫాలో అవుతున్నాడు? జనరల్ చూడండి, ఇందులో మనకి 16 36 అంటే దేని స్క్వేర్ 6 స్క్వేర్, 49 అంటే దేని స్క్వేర్ 7 స్క్వేర్. అంటే ఎన్ని సెవెన్స్ ని మల్టిపుల్ చేస్తే 49 వస్తుంది? 2 సెవెన్స్. ఇక్కడ ఎన్ని సెవెన్స్ ఉన్నాయి? 2 సెవెన్స్. 7 7 ఎంత? 49. 4 9 ఎంత? 36. 3 6 ఎంత? 80. 7 7 49. 4 into 9 ఎంతమ్మా? 36. 3 into 6 ఎంతమ్మా? 18. 1 into 8 ఎంతమ్మా? 8. 1 into 8 ఎంతమ్మా? 8. సింపుల్. చూసారా, ఇక్కడే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. 7 7 49. 4 9 36. 3 6 18. 1 8 8. ఓకే అమ్మా. సో మీరేంటి టేబుల్స్ రాసి చూపించాలి, స్క్వేర్స్ రాసి చూపించాలి, క్యూబ్స్ రాసి చూపించాలి, అండ్ ప్రైమ్ నెంబర్స్ రాసి చూపించాలి. ప్రైమ్ నెంబర్ సమ్ అంటే 1 to 10 ప్రైమ్ నెంబర్ సమ్ ఎంత? సో 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50, 51 to 60, 61 to 70, 71 to 80, 81 to 90, 91 to 100. అలా ప్రైమ్ నెంబర్స్ రాసి వాటి సమ్ రాయాలి. అలాగే 1 to 100 ప్రైమ్ నెంబర్స్ రాయాలి, సమ్ రాయాలి. 1 to 50 ప్రైమ్ నెంబర్స్ సమ్ రాయాలి. అలాగే మనం ఏం చేసాం? 2 power 1 ఎంతమ్మా? 2. 2 power 2 ఎంతమ్మా? 4. 2 cube ఎంతమ్మా? 8. 2 power 4 ఎంతమ్మా? 32. 2 power 16. 2 power 5 ఎంతమ్మా? 32. సో ఇది రాసాము. 3 power 1 ఎంతమ్మా? 3. 3 స్క్వేర్ ఎంతమ్మా? 9. 3 క్యూబ్ ఎంతమ్మా? 27. 3 power 4 ఎంతమ్మా? 81. 3 power 5 ఎంతమ్మా? 243. 4 power 1 ఎంతమ్మా? 4. 4 స్క్వేర్ ఎంతమ్మా? 16. 4 క్యూబ్ ఎంతమ్మా? 64. 4 power 4 ఎంతమ్మా? 256. 4 power 5 ఎంతమ్మా? అంటే దీన్ని మళ్ళీ 4 తో మల్టిపుల్ చేయడమే కదమ్మా. సో 4 6 24. 4 5 20 plus 2 22. 1024. ఓకే. అలాగే 5 power 1 ఎంతమ్మా? 5. 5 స్క్వేర్ ఎంతమ్మా? 25. 5 క్యూబ్ ఎంతమ్మా? 125. 5 power 4 ఎంతమ్మా? 625. 5 power 5 ఎంతమ్మా? 31. ఇక్కడ వరకు మనకి రావాలన్నమాట. ఓకే అమ్మా, అర్థమైందమ్మా? సో అది జాగ్రత్తగా చూడండి. దీని మీద ఇదంతా వీడియో అయిపోయిన తర్వాత మీరు నాకు నేను చెప్పిన నెంబర్ సిరీస్ అన్ని క్వశ్చన్స్ ఒకసారి నీట్గా రాసి పెడతారు. ఎన్ని గంటలకి? 5 6 o'clock కల్లా పెడతారు. 6 o'clockకి వీటి మీద నేను కొన్ని క్వశ్చన్స్ ఒక 15 క్వశ్చన్స్ మీకు పంపిస్తాను. అదొక 20 minutesలో చేసి నాకు పంపాలి. ఓకే అమ్మా, బాయ్.